ఇటు నల్గొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దారి లేక అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. మార్కెట్లో కొనేవారు లేక ఎప్పుడు వర్షం పడి ధాన్యం తడిసిపోతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. రాసులు రాసులుగా పోసిన ఈ ధాన్యం నల్గొండ జిల్లా రామన్నపేట వ్యవసాయ మార్కెట్లోనివి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఈ మార్కెట్ కు తీసుకొచ్చారు. 10 రోజులుగా వడ్ల రాసులతో మార్కెట్ కళకళ్లాడుతోంది. ఇక్కడ ధాన్యం కొనేవాళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సరిగ్గా వర్షాలు పడకున్నా కొంత పొలాన్ని పడావుగా వదిలేసిన రైతులు ఉన్న దాంట్లో ఎంతో కొంత పండించుకున్నారు. కానీ కొనేవాళ్లు కనిపించట్లేదు. ఈ మార్కెట్ కు చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో పందుల బెడద ఎక్కువగా ఉంది. దీనికి తోడు రాత్రిపూట దొంగలు బస్తాల్లో నింపుకొని పారిపోతున్నారు. కనీసం ధాన్యంపై కప్పుకోవడానికి అధికారులు పట్టాలు కూడా ఇవ్వకపోవడంతో బయట నుంచి కిరాయికి తెచ్చుకొని ధాన్యం ఎండబోసుకుంటున్నారు. ఎకరం ఎండిపోయింది. 2 ఎకరాలు వీడికి తీసుకొని వస్తే ఇప్పటికి 15 రోజులు తెచ్చినాము. కనీసం ఒక పట్టాలు ఇస్తలేరు. అధికారుల కాడికి పోతే ఎవరు స్పందిస్తలేరు. కనీసం మార్కెట్ ఈ రోజు తీస్తాము, ఈ రోజు తీయమని కూడా చెప్పట్లేదు. కానీ మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. తెలంగాణ దొంగలు పడుతున్నారు. పందుల బెడద ఎక్కువ ఉన్నది. 15 రోజులు పోస్తే ఉవ్వలు సంధించిన మనిషే లేడు. నాకేదన్నా సమాధానం చెప్పిన మనిషే లేడు. ఒడ్లు ఎత్తుకపోతున్నారు తెలంగాణ దొంగలు. అట్లా బాధ అవుతుంది. పటాలు ఎత్తుకపోతుర్రు. ఆడోళ్ళు వస్తే నీళ్లు లేవిడ, మరుగుదొడ్లు లేవిడ, పోతాను బయటికి పోతాను స్థలం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. 15 రోజులు బాధపడడం ఎంత కష్టం అవుతుంది. ఎండిపోయింది. ఎండిపోగా ఉన్నదాన్ని కూడా కొనుగోలు చేస్తలేరు. మార్కెట్ వాళ్ళైతే పట్టించుకుంటలేరు, అసలే పట్టించుకుంటలేరు. దానికోసం ఏదైనా మార్గం చేయాలని మేము కోరుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షం పడితే పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలుపై తమకు ఆదేశాలు రాలేదని, అసలు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా ఇప్పుడు అమ్ముకోవడానికి కూడా పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.